కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి. సో కాంగ్రెస్ ప్రభుత్వమే కుంభకోణాలు చేస్తోంది అని అటాక్ చేస్తానికి ప్రతిపక్షానికి ఇది ఒక ఆయుధంగా మారిపోయింది. సింగరేణి గనులు వ్యవహారాలంతా బట్టితో లింక్డ్ అది. ఎందుకంటే మీకు ఈ వ్యవహారంలో రకరకాల ప్లేయర్స్, రకరకాల ఫోర్సెస్ ఎంటర్ అయ్యాయి. మీడియా మధ్య ఘర్షణ మొదలు, ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్. సో ఎన్టీవీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి వ్యతిరేకంగా కథనం రాయడం, ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీ చైర్మన్ టార్గెట్ చేస్తూ బట్టి విక్రమార్కను ప్రధాన టార్గెట్ గా ఆయన రాయడము. సో దాంతో రేవంత్ రెడ్డికే దీని వెనకాల ఉన్నాడు అనే స్థాయిలో కథనాలు రావడము. సో మొదలు మీడియా లెవెల్లో, అంటే పాలిటిక్స్ లో భిన్న సెక్షన్స్ కు లాయల్ గా ఉన్న, భిన్న సెక్షన్లకు సన్నిహితంగా ఉన్న మీడియా సంస్థల వార్ చూశాం. సో పాలిటిక్స్, పొలిటీషియన్స్ అండ్ మీడియా రిలేషన్ తో జరిగిన గ్రూప్ రైవల్రీ చూశాం. అంటే రేవంత్ రెడ్డి కూడా ఆ మాట చెప్పాడు, మీరు నా పైన అపోహలు సృష్టించకండి అని కూడా అన్నాడు ఓపెన్ గా, బహిరంగంగానే. సో మీడియాకే కాదు, రాజకీయ నాయకులు మీరు మీ వ్యాఖ్యల వల్ల మాకు అది ఇబ్బందిగా మారుతోంది, నా నాయకత్వం పైన అపోహలు పడుతున్నాయని కూడా అన్నాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కల మధ్య గ్యాప్ గా కూడా ఇది ప్రజెంట్ అయింది. దాన్ని నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పత్రిక కనుక సహజంగానే దాన్ని హైలైట్ చేస్తూ రేవంత్ బావమరిది గుట్టు లాగుతున్నాడు బట్టి అని. అంటే రేవంత్ వర్సెస్ బట్టి వయా సింగరేణి, ఈ బొగ్గు గనుల విషయం తెలంగాణ రాజకీయాలు ఇంత హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎటు రిజాల్వ్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ అంతరంగిక వ్యవహారాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉండే ఇమేజ్ ను కూడా ఇంపాక్ట్. రేవంత్ వర్సెస్ బట్టిగా ప్రజెంట్ చేయడానికి అపోజిషన్ ప్రయత్నంగా, రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారంగా ప్రజెంట్ చేసే దిశగా అపోజిషన్ సింగరేణి ఇష్యూను మలుచుకుంటోంది. అందువల్ల ఇది ఏ రకమైన టర్న్ తీసుకుంటుందనేది చూడాలి.